ఆశీర్వాదానికి మా అభివృద్ధికి ఒక్కటే కారణం, యేసన్న గారు మాకు ఒక మాట చెప్తే యేసన్న గారు మాట యేసయ్య మాటగా తీసుకుని మేము శిరసా వంచి వెళ్ళేవాళ్ళము. ఏ రోజు యేసన్న గారిని మేము ప్రశ్నించినట్టు మాకు గుర్తు లేదు, యేసన్న గారిని ఎదిరించినట్లు మాకు గుర్తు లేదండి. కష్టమైన నష్టమైన ఆయన ఏది చెప్పినా శిరస్సు ఉంచి బాధగా ఉంటే కన్నీళ్లు పెట్టుకోవడమే తప్ప ఆయన కన్నీళ్లు పెట్టించాలని ఏ రోజు మేము కోరుకోలేదు. ఆ నడిపింపు కష్టంగా ఉంటే భారంగా ఉంటే మేము కన్నీళ్లు పెట్టుకున్నాం తప్ప ఆయన కళ్ళలో కన్నీళ్ళు చూడాలని మేము ఏ రోజు కోరుకోలేదు. ఏ రోజు ఆయన కష్టపెట్టలేదు. ఏ రోజు ఆయన ఏది చెప్తే అది వేదంగా భావించాం. దేవుడిని మనం డైరెక్ట్గా చూడలేదు, దైవ సేవకుల్లో దేవుడిని చూసుకున్నాం. కొన్నిసార్లు కఠినంగా గద్దించాడు, మందలించాడు, ప్రేమించాడు కనుకనే శిక్షించాడు కూడా. అప్పుడు నేను ఏడ్చుకున్నానే తప్ప ఆయన కన్నీళ్ళు కలిగే పనులు మేము ఏ రోజు చేయలేదు. ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలి క్షమాపణ అడిగామే తప్ప ఆయన కష్టపెట్టడం ఎదిరించడం చేయలేదు. ఆ విధేయత దేవుడు ఇచ్చాడు కనుకనే, విధేయులై ఉన్నాము కనుకనే దైవాశీర్వాదాన్ని ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం.